ఒక చిన్న వెలుగు, దాని చుట్టూ అంతులేని చీకటి. ఆ చీకటిని జయించడం సాధ్యమేనా? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైన కథనే చూడబోతున్నాం. ఇది చీకటి నుంచి వెలుగులోకి సాగిన ఒక ప్రయాణం. సరే, మన కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక చీకటి గ్రామంలో. అదంతే, మామూలు గ్రామం కాదు. ఆశను కూడా మింగేసేంత కటిక చీకటితో నిండిపోయిన ఊరది. ఒక్కసారి ఊహించుకోడానికి ప్రయత్నించండి. సూర్యుడి కిరణాలు కూడా చేరలేని ఒక చోటు. అక్కడ రాత్రికి పగలికి తేడానే లేదు, ఎప్పుడూ చీకటే. ఆ చీకటి తెలుసా, వాళ్ల ఒంటిమీదే కాదు, వాళ్ల మనసుల్లోకి కూడా పాకిపోయింది. ఆ చీకటి వాళ్ళని కట్టిపడేసింది. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా. వాళ్ళు కదలలేకపోయారు, కనీసం కొత్తగా ఆలోచించడానికి కూడా భయపడ్డారు. ఊర్లో జనాలు మొత్తం నిస్సత్వతో, భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఏదో ఒక మార్పు వస్తుందన్న ఆశ ఎప్పుడో చచ్చిపోయింది వాళ్లలో. ఇది కేవలం ఆ గ్రామస్తుల ప్రశ్నే కాదు. ఆలోచిస్తే కొన్నిసార్లు మనందరి ప్రశ్న కూడా ఇదే కదా. ఇటు చూసినా నిరాశే. ఏ దారి కనిపించినప్పుడు అసలు మనం ఏం చేయగలం? కాని అదే చీకటిలో ఒక చిన్న ఆశాకిరణం పుట్టింది. అవును, కథ ఇక్కడే అసలైన మలుపు తీసుకుంటుంది. ఆ కటిక నిశ్శబ్దంలో, ఆ భయంకరమైన చీకట్లో ఒక చిన్న పిల్లాడు ఒక ధైర్యమైన పనిచేశాడు. అందరూ భయంతో ముడుచుకొని కూర్చుంటే అతను తన దగ్గరున్న ఒకే ఒక్క చిన్న దీపాన్ని వెలిగించాడు. ఇది చాలా చిన్న పనే కావచ్చు, కాని ఆ చీకటి రాజ్యంలో అదొక తిరుగుబాటు లాంటిది. నిజమే, ఆ దీపం నుంచి వచ్చిన వెలుగు చాలా అంటే చాలా చిన్నది. ఆ అపారమైన చీకటి సముద్రంలో అదొక నీటి చుక్క లాంటిదంతే. కాని అదే ఆరంభం, చీకటిని ఎదుర్కొన్న మొదటి గొంతుకది. సరే, మరి ఆ చిన్న కాంతి ఎలా ఒక మహా వెలుగుగా మారిందో ఇప్పుడు చూద్దాం. ఇది నిజంగా ఒక అద్భుతం. ఇది అచ్చం ఒక అద్భుతంలా జరిగిపోయింది. ఆ పిల్లాడి చేతిలో మొదటి వెలుగు చూడగానే ఇంకొకరిలో ధైర్యం వచ్చింది. వాళ్లు కూడా తమ దీపాన్ని వెలిగించారు. ఆ రెండు దీపాల్ని చూసి మరికొందరు, వాళ్ళని చూసి ఇంకొందరు. చూస్తుండగానే అదొక గొలుసుకట్టులా మారిపోయింది. ఒక దీపం మరొక దీపాన్ని వెలిగిస్తూ పోయింది. నెమ్మదిగా ఆ చీకటి వెనక్కి తగ్గడం మొదలైంది. చూసారా, ఆ ఒక్క చిన్న ప్రయత్నం ఎంత అద్భుతమైన ఫలితాన్నిచ్చిందో. ఎన్నో ఏళ్లుగా ఆ ఊరిని కమ్మేసి వాళ్ళని భయపెడుతూ వచ్చిన చీకటి పూర్తిగా మాయమైపోయింది. ఆ ఒక్క దీపం ఇప్పుడు ఊరంతటినీ వెలిగించి వాళ్లలో సరికొత్త జీవితాన్ని నింపింది. ఈ కథ మొత్తం నుంచి మనం గ్రహించాల్సిన సారాంశం ఒక్కటే, మనం ఎప్పటికీ మర్చిపోకూడని ఒక నిజం. అదేంటంటే, ఒక చిన్న ప్రయత్నం గొప్ప మార్పును తెస్తుంది. అంతే, చిన్న ప్రయత్నమని దేనిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే అదే పెనుమార్పుకు నాంది పలుకుతుంది. సరే, ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన 3 చాలా ముఖ్యమైన సూత్రాలున్నాయి. ఇవి కేవలం కథకే కాదు, మన జీవితాన్ని కూడా వర్తిస్తాయి. మొదటిది, చిన్న ప్రయత్నమే పెద్ద మార్పు తెస్తుంది. చూడండి, ఏ పెద్ద మార్పైనా ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ఆ గ్రామంలో చీకటిని పారత్రోలింది ఒక పెద్ద సైన్యమో ఆయుధమో కాదు, ఒకే ఒక్క చిన్న దీపం. అలాగే మన జీవితంలో కూడా ఏదో భారీ ప్రణాళికల కోసం ఎదురు చూడక్కర్లేదు. ఒక చిన్న మంచి పని, ఒక చిన్న ముందడుగు, అదే పెద్ద మార్పుకు దారితీయగలదు. ఇక రెండవది, మన కాంతి ఇతరులను కూడా వెలిగిస్తుంది. అంటే మనం చేసే పనులు మనతోనే ఆగిపోవు. ఆ మొదటి దీపం వెలిగినప్పుడు అది కేవలం ఒకచోట వెలుగునివ్వలేదు, అది ఇతరుల మనస్సుల్లో ధైర్యాన్ని కూడా వెలిగించింది. మన కాంతి ఇతరులకు స్ఫూర్తినిస్తుంది, మన ధైర్యం వారికి బలాన్నిస్తుంది. మనం వెలిగించే వెలుగు మరిన్ని వెలుగులకు కారణమవుతుంది. ఇది గొలుసుకట్టు లాంటిది. ఇక చివరిది, చాలా ముఖ్యమైన సూత్రం. ప్రపంచాన్ని మార్చాలంటే ఆ మార్పు మన దగ్గర నుంచే మొదలవ్వాలి. మార్పు కోసం ఇతరుల వైపు చూడటంలో లేదా ఏదో అద్భుతం జరగాలని ఎదురు చూడటంలో అర్థం లేదు. ప్రపంచం మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ మార్పు మనతోనే మొదలు కావాలి. చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కాదు, మనమే ఆ మొదటి దీపాన్ని వెలిగించే ధైర్యం చెయ్యాలి. కాబట్టి ఈ కథను మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన చుట్టూ ఉన్న చీకటిని పారద్రోలడానికి ఈరోజు మనం వెలిగించగల ఆ చిన్న దీపమేది? ఒక్కసారి ఆలోచించండి.